అర్థమవుతుందా బావ నీకు? అలేఖ్యా అక్క నువ్వాగక్క. అది కాదు రాఘవ, తనలా మాట్లాడుతుంటే నువ్వు తనని కంట్రోల్ చేయాల్సింది పోయి అలా సైలెంట్ గా ఉంటావేంటి? దయచేసి ఈ టాపిక్ ఇంతటితో వదిలేండి అక్క. ఇప్పటికే నేను చాలా డిస్టర్బ్లో ఉన్నాను. ప్లీజ్. ఈ అలేఖ్య రాఘవని రోజు రోజుకి చాలా దారుణంగా మార్చేస్తుంది. వాడికి సొంతంగా ఆలోచించుకునే శక్తి కూడా ఉండనివ్వట్లేదు. ఈ రాక్షసి నుండి ఈ కుటుంబాన్ని ఎవరు కాపాడతారో ఏంటో. మనం అనుకున్నట్టుగా హోటల్కి వస్తువులు, కావలసిన పాత్రలు కొన్నాం. ఇక రేపు హోటల్ ఓపెన్ చేయడమే ఆలస్యం. హోటల్ ఓపెన్ చేయడం ఆనందంగానే ఉంది, కానీ ఇలా ఓపెన్ చేయడం బాధగా ఉంది. బాధ ఎందుకు? ఇప్పుడు ఏమైందని? మెడలో తాలిబొట్టు తాకట్టు పెట్టి హోటల్ పెడుతున్నాం కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది పెట్టిన వస్తువు గురించి కాదు, పెట్టబోయే హోటల్ గురించి. ఎలా చెయ్యాలి, ఎంత కష్టపడాలి, చిన్న హోటలే పెట్టుకున్నా దాన్ని పెద్ద స్థాయికి ఎలా తీసుకువెళ్ళాలి, ఇది నువ్వు ఆలోచించాల్సింది. నీ కష్టం కోసం నా మెళ్ళో నుంచి తీసిన ఈ తాళిని రేపు నీ కష్టంతో 10 నా ఒంటి మీదకొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. ఆ ధైర్యంతోటి నేను మెడలో నుండి ఆ తాళిని తీశాను. నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. హోటల్ విషయంలో నీకెలాంటి అనుభవం లేదు భూమి. ఇన్నేళ్లు నా అనుభవం అంతా ఉపయోగించి మన హోటల్కి మంచి పేరు తీసుకొస్తాను. మన హోటల్ ఎక్కడుంది అని వెతుక్కుంటూ వచ్చేలా చేస్తాను. నీకే కష్టం రాకుండా చూసుకుంటాను. కష్టం నీ ఒక్కడిదే కాదు మాధవ్, నీతో పాటు నేను కూడా కష్టపడతాను. నువ్వేం చేస్తావు?